మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల తన పాలనలో తెలంగాణను అభివృద్ధి చేయగా ప్రస్తుత సీఎం 2 ఏళ్లలోపు తన పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. షేక్పేట్లో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రావ అన్కుమార్తో కలిసి మాట్లాడారు. మరుగున పడ్డ తెలంగాణ పండుగలను పునర్జీవం పోసిన ఘనత కేసీఆర్దే అన్నారు. నేడు షేక్పేట్లోని సక్కుబాయి స్కూల్ ప్రాంగణంలో 5,000 మంది మహిళలతో మహా బతుకమ్మ నిర్వహిస్తున్నామన్నారు. బతుకమ్మలో పాల్గొన్న ప్రతి మహిళకు చీర, కుంకుమ బొట్టు అందిస్తామన్నారు. నమస్కారాలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. సోదరులారా, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నాట్ ఓన్లీ జుబ్లీస్ ఎవ్రీవేర్ వీ కెన్ సీ బతుకమ్మ జరుగుతున్నాయి. మరి దాంట్లో భాగంగా ఈనాడు షేక్పేట్ డివిజన్లో రేపు మొత్తం మా పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలను సక్కుబాయి గ్రౌండ్స్ లో అంటే సాయంకాలం 6 గంటలకు మరి బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి బతుకమ్మ జరుపుకోబోతున్నారు కాబట్టి దీని గురించి అందరూ పెద్ద ఎత్తున హాజరవ్వాలని చెప్పేసి మా పార్టీ కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మా పార్టీ మహిళా సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున రేపు బై 6 o'clock వరకు వాళ్ళు సక్కుబాయి గ్రౌండ్స్కి వచ్చేసేసి ఈ బతుకమ్మ పండుగలకు బతుకమ్మ దానికి వచ్చిన సంగతి తెలియడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో మరి చాలా పెద్ద ఎత్తున లొకేషన్ బతుకమ్మ కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున ఇవాళ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నాం. బతుకమ్మ మనందరికీ కూడా తరతరాలుగా తాత ముత్తాతల దగ్గర నుండి కూడా తెలిసినటువంటి ఒక పండుగ. కానీ అటువంటి బతుకమ్మ పండుగను గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు దాన్ని ఒక ఉద్యమ బావుటగా మార్చినటువంటి ఒక పరిస్థితిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 3 ప్రధానమైనటువంటి ఉద్యమ స్వరూపాలను వారు ఆ రోజుల్లో తయారు చేసినారు. ఒకటి ఏమైతుందా ఎలేష్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆ తెలంగాణ తల్లి మన ఇంట్లో మనం నిత్యం ఆరాధించేటువంటి ఒక దేవాలయాల్లో ఉండేటువంటి ఒక అమ్మవారిని పోల్చే విధంగా రూపుదిద్ది ఆ అమ్మవారి చేతిలో ఒక చేతిలో జొన్నకంకి, మనం విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో పండించేటువంటి ఒక వరి జొన్నకంకి, ఇంకొక చేతిలో మన తెలంగాణ జాతి పండుగ అయినటువంటి ఒక బతుకమ్మ తల్లిని ఇంకో చేతిలో పెట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసినారు. అట్లా ఒక విగ్రహాన్ని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆయన మొదలు పెడితే వేలాది తెలంగాణ పల్లెల్లో గల్లీల్లో లక్షలాది విగ్రహాలు, వేలాది విగ్రహాలు